హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో లెక్చర్లో ఏం చూడబోతున్నామంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏబీ రూల్. అంటే ఏం లేదు, సింపుల్ ఒక నెంబర్ ఇచ్చిండు, లేకపోతే ఒక క్వాంటిటీ ఉంది, అది ఇంకో క్వాంటిటీ కానీ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది. ఆర్ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అంటే ప్రైస్ పెరిగింది, కన్జంప్షన్ ఎంత తగ్గాలి, ఎక్స్పెండిచర్స్ ఏమి ఉండాలంటే అటువంటి ప్రాబ్లమ్స్ మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే మోహన్స్ ఇన్కమ్ ఈస్ 40% మోర్ దెన్ శ్యామ్స్ ఇన్కమ్. శ్యామ్స్ ఇన్కమ్ కన్నా మోహన్ ఇన్కమ్ 40% ఎక్కువ అట. శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ మోహన్స్ ఇన్కమ్. అయితే శ్యామ్ యొక్క ఇన్కమ్ మోహన్ ఇన్కమ్ కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ అని అడుగుతుండు. సో ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఒకటేంటి మోహన్, వన్ పర్సన్ ఇస్ మోహన్, అనదర్ పర్సన్ ఇస్ శ్యామ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, మోహన్స్ ఇన్కమ్ ఈస్ 40% మోర్ దెన్ శ్యామ్స్ ఇన్కమ్. శ్యామ్స్ ఇన్కమ్ కన్నా మోహన్ ఇన్కమ్ 40% ఎక్కువ అట. మనం శ్యామ్ ఇన్కమ్ 100 అనుకున్నాం, మోహన్ ఇన్కమ్ ఏమవుతుంది 140 అవుతుంది. ఇది మనం కడి చేసుకుందాం, సింప్లిఫికేషన్ అంటే రేషియో చేసుకుందాం ఈజీగా సాల్వ్ చేయడానికి. ఇంకా 27 సార్ 25 సార్ అంటే శ్యామ్స్ ఇన్కమ్ అనేది 5 అయితే మోహన్ ఇన్కమ్ అనేది 7 అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం అడిగిండు, శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ మోహన్స్ ఇన్కమ్. మోహన్ ఇన్కమ్ కన్నా శ్యామ్ ఇన్కమ్ ఎంత తక్కువ ఉంది అని అడుగుతుండు, ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది అని అడుగుతుండు. ఇది శ్యామ్ ఇన్కమ్, మోహన్ ఇన్కమ్ కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది అని అడుగుతుండు. చూడండి, శ్యామ్ది 5 ఉంది, మోహన్ది 7 ఉంది. అంటే శ్యామ్ది ఎన్ని యూనిట్స్ తక్కువ ఉంది, 2 యూనిట్స్ తక్కువ ఉంది. 2 బై ఇక్కడ ఏం వేసుకోవాలి, పర్సెంటేజ్ లెస్ దెన్ మోహన్ ఇన్కమ్ అంటే మోహన్ ఇన్కమ్ కన్నా ఎంత తక్కువ ఉంది అని అడుగుతుంది. విత్ రెఫరెన్స్ టు మోహన్ అని అడుగుతుంది కాబట్టి మోహన్ ఎంత 7 యూనిట్స్ కదా. సో 2/7 ఇంటూ 100. మనకేం తెలుసు 1/7 అంటే ఎంత అని తెలుసు మనకు, పర్సెంటేజ్లకు మారితే 14 2/7 పర్సెంటేజ్ అని తెలుసు. అప్పుడు 2/7 ఏమైంది, సింపుల్గా దీన్ని 2 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి 28 4/7 పర్సెంటేజ్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 28 4/7 పర్సెంటేజ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏముంది, ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 28 4/7 పర్సెంటేజ్. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రీతాస్ ఇన్కమ్ ఈజ్ 15% లెస్ దెన్ రిచాస్ ఇన్కమ్. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే రీతా ఇన్కమ్ రీచాస్ ఇన్కమ్ కన్నా 15% తక్కువ అట. బై వాట్ పర్సెంటేజ్ రీచాస్ ఇన్కమ్ మోర్ దెన్ రీతాస్ ఇన్కమ్. రీతా ఇన్కమ్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని అడుగుతుండు. సో ఇక్కడ ఎవరెవరైనా ఇద్దరు పర్సన్స్, ఒకటి రీతా ఇంకోటి రీచా. క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు, రీతాస్ ఇన్కమ్ ఈజ్ 15% లెస్ దెన్ రీచాస్ ఇన్కమ్ అన్నాడు. అంటే రీచా ఇన్కమ్ 100 అనుకున్నాం అనుకోండి, రీతా ఇన్కమ్ ఏమైంది 85. ఇది మనం సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి ఈజీగా సాల్వ్ చేయడానికి. 517 సార్ 520 సార్. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండు, బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ రీచాస్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ రీతాస్ ఇన్కమ్. రీతా ఇన్కమ్ కంటే ఎంత ఎక్కువ అని అడిగిండు. చూడండి, రీచాది 20, రీతాది 17 యూనిట్స్. అంటే రీచాది ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది, 3 యూనిట్స్. ఇది రెఫరెన్స్ టు ఎవరు అడిగిండు, రీతాస్ ఇన్కమ్ కానీ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని అడిగింది కదా. సో 17 ఇంటూ 100. మనకేమని తెలుసు 1/17 అంటే ఎంత అని తెలుసు, 15/17 పర్సెంటేజ్ అని తెలుసు కదా. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మనకు కావాల్సింది ఏంటిది 3/17. అంటే దీన్ని 3 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, 3 5 సార్ ఏమవుతుంది 15. అలాగే 335 సార్ 315 సార్ ఏమవుతుంది 45/17 పర్సెంటేజ్. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 15 45/7 15 + 45/7 అని రాసుకోవచ్చు కదా, 17 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే 15 45/17 అంటే అర్థం ఏంటి అంటే 15 + 45/17 అన్నట్టు. ఇది మనం ఏమని రాసుకోవచ్చు, 15 ప్లస్ ఇదేంటి 7 2 సార్ 34 కదా. 34 అంటే ఇంకెంత మిగులుతుంది, 11 మిగులుతుంది, 11/17. దీన్ని కూడా మనం ఏమని రాసుకోవచ్చు, 15 + 2 + 11/7 అంటే ఎంత, 15 + 2 అంటే 17, 17 + 11/7 అన్నట్టు. 11/17 సారీ నాట్ 7 17. 17 + 7/17 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, 17 11/7. 17 11/7 అన్నా 17 + 11/7 అన్నా సేమ్. ఇది షార్ట్ కట్ అన్నట్టు ఇట్లా రాయడానికి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 17 11/7 పర్సెంటేజ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్, 17 11/7 పర్సెంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూ టు ఫాల్ ఇన్ మ్యాన్ పవర్ ద ప్రొడక్షన్ ఇన్ ఏ కంపెనీ డిక్రీజెస్ బై 35%. అక్కడ పనిచేసే మ్యాన్ పవర్ తగ్గిపోవడం వల్ల కంపెనీ యొక్క ప్రొడక్షన్ 35% పడిపోయిందట. బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ద వర్కింగ్ అవర్స్
బి ఇంక్రీజ్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ ఒరిజినల్ ప్రొడక్షన్ వరకు ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ ఎంత పర్సెంటేజ్ పెంచాలి అని అడిగింది క్వశ్చన్. సో ఇక్కడ ఒకటి మీరు ఒకటి అర్థం చేసుకోండి. కంపెనీలో ప్రొడక్షన్ ఎంత పడిపోయింది? 35% పడిపోయింది. 35% అంటే ఎంత అని మనకు తెలుసు? 35%. 35% అంటే ఎంత? 35/100. అంటే దీని అర్థం ఏంది? 5 7s are 5 7s are 520s are అంటే ఏమైంది? 7/20 పడిపోయింది. 7/20 డిక్రీజ్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఒరిజినల్‌గా 20 ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? డిక్రీజ్ అయింది కదా! డిక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి? 20 - 17 కదా! 13/20. అప్పుడు ఉండేదానికి 13/20 టైమ్స్ అయింది అనుకోవచ్చు. లేకుంటే అప్పుడు 20 ఉంటే ఇప్పుడు 13 అయింది అని అర్థం చేసుకోవచ్చు. ఇది దేని వల్ల పడిపోయింది? మ్యాన్ పవర్ తగ్గిపోవడం వల్ల. ఇక్కడ మ్యాన్ పవర్ అనేది ప్రొడక్షన్ అనేది డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ కదా! సో, మ్యాన్ పవర్ కూడా ఇంత పడిపోయిందని అర్థం అన్నట్టు. 13/20 పడిపోయింది మ్యాన్ పవర్. వీళ్ళ వర్కింగ్ యొక్క అవర్స్ పెంచాలి. ఎంత పెంచితే మనకు ఒరిజినల్ ప్రొడక్షన్ అనేది వస్తది అంటే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది 13/20. ఈ ఎఫెక్ట్‌ను నల్లిఫై చేయాలి మనం. నల్లిఫై చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ దీని ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేయాలన్నట్టు 20/13. అంటే ఇంక సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మ్యాన్ పవర్ అనేది ఇంత పడిపోతే వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేది ఇంత పెంచాలి. అప్పుడు పెంచినామనుకోండి 13 క్యాన్సిల్ అయితది. 20 క్యాన్సిల్ అయితది. అప్పుడు ఏం మిగులుతది? 1 వత్తది. అంటే ఏంటిది? ఒరిజినల్ ప్రొడక్షన్ అట్నే ఉంది అన్నట్టు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకున్న మళ్ళోసారి చెప్తున్నా. ఇక్కడ మ్యాన్ పవర్ ఎంత పడిపోయింది? 13/20 పడిపోయింది. సో, ఈ ఎఫెక్ట్‌ని మనం నల్లిఫై చేయాలంటే వర్కింగ్ అవర్స్ 20/30 పెంచాలి. 20/13 పెంచాలి. అప్పుడు ఏమైద్దంటే ఇది క్యాన్సిల్ అయిపోయి ప్రొడక్షన్ అనేది ఒరిజినల్ అంతే ఉంటది. సో, మనం ఇక్కడ వర్కింగ్ అవర్స్‌ని ఎంత పెంచుతున్నాం? 20/13. 20/13 చేయాలి. 20/13 చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఒరిజినల్‌గా 13 ఉండే దాన్ని 20 చేస్తున్నామంటే ఏంటిది? అది 7/13 ఇంక్రీజ్ అయినట్టు. 7/13 అంటే ఎంత? మనకు తెలుసు కదా! 1/13 అంటే ఎంత? 7.69%. అప్పుడు 7/13 ఏమైతది? 7.69 ఇంటూ 7 అయితది. అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 7 9 63 3 6 7 6 42 4 ఎంత? 48 4 7 49 4 ఎంత? 53. సో, 53.83% అన్నట్టు. 53.83% అంటే ఎంత? 8 దగ్గర ఉంది 53.85. సో, సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. సిమిలర్‌గా ఉండేటటువంటి ప్రాబ్లమ్. By what percentage the new price of the article must be increased to restore its former value if the cost of the article cut by 25% in the past? ఒక ఆర్టికల్ ఉందట. దాని యొక్క కాస్ట్ ప్రీవియస్‌గా 25% కట్ చేసిందట. ఇప్పుడు ఆర్టికల్ యొక్క ప్రైస్‌ని ఎంత ఇంక్రీజ్ చేస్తే మనం దాని యొక్క ప్రీవియస్ ఉండే ప్రైస్ వస్తదని అడిగిండు. 25% అంటే అర్థం ఏంటి? 1/4 కదా! ఈ 1/4 అనేది ఏమైంది? కట్ అయింది. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ కట్ బై 25% ఇన్ ద పాస్ట్. పాస్ట్‌లో దాని యొక్క ప్రైస్ 25% తగ్గింది. అంటే 1/4 తగ్గింది. అంటే దీని అర్థం ఏంటి? ఒకప్పుడు 4 ఉంటే తగ్గినప్పుడు ఎంత అయింది? 4 - 1 డిక్రిమెంట్ కదా! 4 - 1 అంటే ఎంత? 3. 3/4 అయింది అని అర్థం అన్నట్టు. ఇక్కడ ఏం అడిగింది మనం? ఇది ఓల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు ప్రైస్ 25% కట్ చేసినాక 3/4 అయింది. మనం దీన్ని ఎంత పెంచితే ఒరిజినల్ వస్తదని అడుగుతుండు. అంటే ఏం లేదు. ఈ ఎఫెక్ట్ మనం నల్లిఫై చేయాలి. నల్లిఫై చేయాలంటే ఏం చేయాలి? ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేయాలి 4/3. అంటే దాని అర్థం ఏంటంటే మనం 4/3 పెంచాలన్నట్టు. 4/3 అంటే ఒరిజినల్‌గా 3 ఉండే ఎంత పెంచినాం? 3కి ఎంత కలిపితే వస్తది? 3 + 1 కదా! అంటే 1/3 ఇంక్రీజ్ చేయాలన్నట్టు. 1/3 అంటే ఎంత? 33.33%. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళోసారి చెప్తాను చూడండి. ఒక ఆర్టికల్ ఉందట. ఆ ఆర్టికల్ యొక్క ప్రైస్ ప్రీవియస్‌గా 25% తగ్గింది. అంటే ఏంటి? 1/4 తగ్గింది. అంటే దాని అర్థం ఏంది? 4 - 1 3 అంటే ఒరిజినల్‌గా 4 ఉంటే తగ్గినాక 3 అయింది. సో, 3/4 టైమ్స్ అయింది తగ్గినాక ఒరిజినల్ ప్రైస్‌కి. మనం దాన్ని ఒరిజినల్ ప్రైస్‌కి తీసుకుపోవాలంటే ఎంత ఇంక్రీజ్ చేయాలని అడిగిండు. అంటే ఈ ఎఫెక్ట్‌ని నల్లిఫై చేయాలి. ఎఫెక్ట్ నల్లిఫై చేయాలంటే దీని ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేయాలి 4/3. అంటే ఇక్కడ దాని అర్థం ఏంది? 4/3 అంటే ఏంటి? 3 అనేది ఒరిజినల్, 4 అనేది మనం దాన్ని ఇంక్రీజ్ చేయాలని అర్థం. అంటే ఏంటి? 1/3 ఇంక్రీజ్ చేయాలని అర్థం అన్నట్టు. ఎందుకంటే 3 + 1 అయితే 4 కదా! సో, 1/3% ఇంక్రీజ్ చేయాలన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వి గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్. If the price of the rice is decreased by 20%, then what percentage should a person reduce his consumption of a price so that his expenditure remains the same? రైస్ ఉందట. రైస్ మీద ప్రైస్ 20% ఇంక్రీజ్ అయిందట. అయితే అతను ఆయన కన్సంప్షన్ ఎంత డిక్రీజ్ చేసుకోవాలి? ఎక్స్‌పెండిచర్ సేమ్ ఉండాలని అడిగిండు. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. నార్మల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ కదా! కన్సంప్షన్ ఆర్ క్వాంటిటీ. కన్సంప్షన్ అనుకోవచ్చు, మీరు క్వాంటిటీ అనుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ప్రైస్ అనేది
20% పెరిగింది అన్నాడు. 20% అంటే అర్థం ఏంటి మనకు? 1/5. ఇక్కడ ఏమన్నా 20% పెరిగింది అన్నాడు. 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు 5 ఉంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి 5 + 1 ఎంత? 6/5. 6/5 టైమ్స్ అయిందట ప్రైస్. అప్పుడు ఉండేటటువంటి ప్రైస్‌కు 6/5 టైమ్స్ అయింది న్యూ ప్రైస్. అయితే వాట్ పర్సెంటేజ్ షుడ్ ఎ పర్సన్ రెడ్యూస్ హిస్ కన్సంప్షన్ సో దట్ ద ఎక్స్‌పెండిచర్ రిమైన్స్ ద సేమ్. ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్‌పెండిచర్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎక్స్‌పెండిచర్ సేమ్ ఉండాలన్నాడు. అయితే మనం ఈ కన్సంప్షన్ ఉంది కదా, కన్సంప్షన్‌ను ఎంత డిక్రీజ్ చేసుకోవాలన్నాడు. కన్సంప్షన్ ఇంటూ ఇక్కడ ఏం చేయాలి చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఒరిజినల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఎంత? ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. కానీ ఇక్కడ ఏముంది? ప్రైస్ ఇంటూ 6/5 ఇంటూ కన్సంప్షన్ ఉంది. అంటే మనం ఏంటి 6/5ని నల్లిఫై చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ 5/6 తోని మల్టిప్లై చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు ఉన్న కన్సంప్షన్‌కు ఇప్పుడు ఉన్నటువంటి కన్సంప్షన్ 5/6 కావాలి. ఎందుకంటే ప్రైస్ అనేది 6/5 అయింది కాబట్టి. సింపుల్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ప్రైస్ 6/5 పెరిగితే దాని ఇన్వర్స్ 5/6 తగ్గాలన్నట్టు కన్సంప్షన్. అప్పుడు ఎక్స్‌పెండిచర్ అనేది సేమ్ ఉంటుందని అర్థం అన్నట్టు. సో ఇక్కడ 5/6 తగ్గాలి కన్సంప్షన్. 5/6 అంటే అర్థమైంది? ఒరిజినల్‌గా 6 ఉండే, అంటే ఇప్పుడు ఒరిజినల్ కన్సంప్షన్ 6 ఉంటే ఇప్పుడు కొత్త కన్సంప్షన్ 5 ఉండాలన్నట్టు. అంటే ఎంత తగ్గినట్టు? 6 ఇది ఎంత తక్కువ ఉంది? 1 కదా. అంటే 1/6% తగ్గినట్టు కన్సంప్షన్ అనేది. 1/6 అంటే ఏంటి మనకు తెలుసు కదా, 16.67% ఆర్ 16.7%. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ప్రైస్ ఆఫ్ ఏ టికెట్ ఇన్ సర్కస్ ఇంక్రీజెస్ బై 40%. ఒక సర్కస్ ఉందట, ఆ సర్కస్లో టికెట్ యొక్క ప్రైస్ 40% పెరిగిందట. నెంబర్ ఆఫ్ విజిటర్స్ రెడ్యూసెస్ బై 10%. విజిటర్స్ 10% డిక్రీజ్ అయ్యారట. అయితే నెట్ ఎఫెక్ట్ అంతే ఇన్కమ్ అంతా అని అడుగుతున్నారు. మనకు నార్మల్గా ఏమని తెలుసు? ఇన్కమ్ అంటే ఏముంది ఇక్కడ? ఇన్కమ్ అంటే ఒక టికెట్ ప్రైస్ ఎంత ఇంటూ ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు అంతే కదా. 10 మంది విజిటర్స్ వచ్చి ఒక టికెట్ ప్రైస్ 10 రూపాయలు అయితే మన ఇన్కమ్ ఏమవుతుంది? 100 రూపాయలు అయితే అట్లా కదా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? ప్రైస్ అనేది 40% పెరిగింది అని ఇచ్చిండు టికెట్ యొక్క ప్రైస్. 40% అంటే అర్థం ఏంటి మనకు తెలుసు కదా. మనకి 40% అంటే ఎంత? 2/5 కదా. ఎందుకంటే 1/5 అంటే 20%, 40% అంటే 2/5. ఇక్కడ 40% పెరిగింది అన్నాడు, ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు ఎంత కావాలి? 5 + 2 7/5 టైమ్స్ అయింది అన్నట్టు ప్రైస్. సో ప్రైస్ అనేది అప్పుడు ఉన్నటువంటి ప్రైస్కు 7/5 టైమ్స్ అయింది. అండ్ విజిటర్స్ అనేది ఏమైంది? 10% డిక్రీజ్ అయ్యారట. 10% అంటే అర్థమైంది 1/10. ఇది డిక్రీజ్ అయ్యారట. అంటే ఏంది? ఇంతకుముందు 10 ఉంటే ఇప్పుడు 10 - 1 9/10 అయ్యారు. అంటే విజిటర్స్ అనేటోళ్ళు ఏమయ్యారు? 9/10 ఇంటూ విజిటర్స్ 9/10 అయ్యారు అప్పుడు ఉన్నటోళ్ళకి విజిటర్స్. సో ఇక్కడ ఏమైంది? 9 7 సార్ ఎంత? 63/50 ఇంటూ ప్రైస్ ఇంటూ విజిటర్స్ అయ్యారు. కానీ మనకేం తెలుసు? ప్రైస్ ఇంటూ విజిటర్స్ అంటే ఏం తెలుసు? ఇన్కమ్ అని తెలుసు కదా. అంటే ఇన్కమ్ ఎంత అయింది ఇప్పుడు? 63/50 అయింది. 63/50 అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? ఒరిజినల్ అప్పుడు 50 ఉంటే ఇప్పుడు 63 అయింది. అంటే 13 ఇంక్రీజ్ అయినట్టు కదా. 13/50 అంటే ఎంత పర్సెంటేజ్? ఇంటూ 100 చేసినాం అనుకోండి. 51 జార్ 52 జార్ 13 2 జార్ 26% ఏంటిది? ఇంక్రీజ్. సో 26% అనేది ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఎంట్రీ టికెట్ ఆఫ్ ద సినిమా హాల్ ఈస్ 250. ఒక సినిమా హాల్ ఉందట, దాంట్లో ఎంట్రీ టికెట్ 250 రూపీస్ అట. వెన్ ద ప్రైజ్ ఈస్ రెడ్యూస్డ్ బై సర్టెన్ పర్సెంటేజ్ దెన్ ద సేల్స్ ఆఫ్ ద టికెట్ ఇంక్రీజెస్ బై 50%. అయితే అతను ఏం చేసిండట అంటే టికెట్ యొక్క ప్రైస్ సర్టెన్ పర్సెంటేజ్ తగ్గించిందట. ఆబ్వియస్లీ టికెట్ ప్రైస్ తగ్గినాక ఏమైంది? సేల్స్ పెరిగినాయి, 50% ఇంక్రీజ్ అయినాయి. అతనికి ఓవరాల్ కలెక్షన్స్ ఎంత? కానీ ఓవరాల్ కలెక్షన్ అనేది 17.5% డిక్రీజ్ అయింది. అయితే టికెట్ ప్రైస్ ఎంత డిక్రీజ్ అయింది అని అడుగుతుంది క్వశ్చన్లో. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, కలెక్షన్ ఈక్వల్ టు ఏమవుతుంది? కలెక్షన్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్ కదా. 10 టికెట్లు అమ్ముడు పోయినాయి, ఒకదానికి ప్రైస్ 50 అనుకోండి, 10 × 50 500 కలెక్షన్ అవుతుంది కదా అట్లా. సో ఇక్కడ ఏమన్నాడు? ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై సర్టెన్ పర్సెంటేజ్ అన్నాడు. అదెంతో మనకు తెలియదు, మనం ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏమన్నాడు? దెన్ ద సేల్స్ ఆఫ్ ద టికెట్ ఇంక్రీజెస్ బై 50% పెరిగింది అన్నాడు. 50% అంటే మనకి ఏమని తెలుసు? 1/2. 50% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఒరిజినల్గా 2 ఉంటే ఇప్పుడు ఏమైంది? 2 + 1 3/2. అంటే 3/2 టైమ్స్ అయింది ఒరిజినల్ సేల్స్కు. ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్కి X టైమ్స్ అయింది. అప్పుడు కలెక్షన్ ఎంత అయిందట? కలెక్షన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 17.5%. కలెక్షన్ అనేది 17.5% తగ్గింది అట. ఫస్ట్ 17.5% అంటే ఎంత? మన 17.5% అంటే ఎంతో చూద్దాం. ఫస్ట్ మనకేం తెలుసు? 1/40 అంటే ఎంత అని తెలుసు? 2.5% అని తెలుసు. సో ఇప్పుడు మనం బోత్ సైడ్స్ 7 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి,
అప్పుడు ఏమైతే 7/40 ఏమైతే సింపుల్‌గా 7 5 జా 35, 3 7 2 జా 4 3 అంటే 17.5%. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా యూజ్ అయ్యిద్ది మీకు. సో, 7/40 17.5% అంటే ఎంత? 7/40 అంటే 17.5% ఏమైంది? తగ్గింది అన్నాడు. అంటే ఏంటి? 7/40 అయింది అన్నట్టు. అంటే ఏంటి? ఒరిజినల్‌గా 40 ఉంటే తగ్గింది అన్నాడు కాబట్టి ఏమైంది? 40 - 3 అంటే 33/40 అయిందన్నట్టు ఒరిజినల్ కలెక్షన్స్. అప్పుడు ఉండేటటువంటి కలెక్షన్స్‌కి ఇప్పుడు కలెక్షన్స్ ఎంత అయినాయి? 33/40 అయింది. ఇప్పుడు ఎక్స్ ఏమైతది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతది? 33/40 ఇంటూ 2/3 అయితది గదా! అప్పుడు ఏమైతది? 2 1s ఆర్ 2 20s ఆర్ 3 1s ఆర్ 3 11s ఆర్. అంటే ఇక్కడ ఏమైంది? ఎక్స్ అనేది ఇక్కడ ఏమైంది? 11/20 అయింది. 11/20 అంటే అర్థమైంది. ఒకప్పుడు ప్రైస్ 20 ఉంటే ఇప్పుడు 11 అయింది అన్నట్టు. అంటే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయినట్టు? 20 ఇంటూ ఇది ఎంత తక్కువ ఉంది? 9 తక్కువ ఉంది కదా! 9/20% అన్నట్టు. 9/20% అంటే ఎంత? మనకు తెలుసు కదా! 1/20% అంటే ఎంత? 1/20 అంటే ఎంత? 5%. అప్పుడు 9/20 అంటే ఏమైతది? 45% అంతే కదా! ఎందుకంటే 9 5s ఆర్ 45. సో, 45%. సో, దిస్ ఈస్ 45%. 45%. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటి అంటే, when the price of the sugar increased by 28%, a family reduced its consumption per month such that the expenditure on the sugar was only 12% more than the earlier one. If the family consumed 18.4 kg sugar per month earlier, then what is the new consumption of sugar per month? ఇక్కడ ఏమంటుందంటే షుగర్ యొక్క ప్రైస్ 28% పెరిగింది అట. అట్లా షుగర్ యొక్క శాతం 28% పెరగడం వల్ల వాళ్ళు కన్జంప్షన్ డిక్రీజ్ చేసుకున్నారు. కన్జంప్షన్ డిక్రీజ్ చేసుకున్నప్పటికీ ఎక్స్‌పెండిచర్ అనేది అంతకుముందు ఉన్న దానికంటే 12% పెరిగింది అట. If the family consumed 18.4 kg sugar per month earlier, ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడైతే ప్రైస్ పెరగక ముందు వాళ్ళు 18.4 kg షుగర్ కన్జ్యూమ్ చేస్తే మంత్కు, ప్రైస్ పెరిగిన తర్వాత ఎంత కన్జ్యూమ్ చేస్తారు మంత్కు అని అడిగిండు అన్నట్టు క్వశ్చన్. సో, దిస్ ఈస్ ద క్వశ్చన్. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ షుగర్ యొక్క ప్రైస్ 28% పెరిగింది. ప్రైస్ అనేది 28% పెరిగింది. 28% అంటే ఏంటి? సింపుల్‌గా ఫస్ట్ 28/100 అంటే ఎంత? దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు? 4 7s ఆర్ 4 25s ఆర్ కదా! అంటే ఏంటి? 7/25. కానీ ఇక్కడ ఏమడిగిండు? 28% పెరిగింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు 25 ఉంటే ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా! అంటే 25 + 7 ఎంత? 32/25. ఇంతకుముందు ఉన్న ప్రైస్‌కు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ప్రైస్ 32/25 టైమ్స్ ఉంది. ఇంకోటి ఏమన్నాడు? ఎక్స్‌పెండిచర్ వాస్ ఓన్లీ 12% మోర్ దెన్ ద ఎర్లియర్. ఎక్స్‌పెండిచర్ కూడా ఎంత పెరిగిందట? ఎక్స్‌పెండిచర్ కూడా ఎంత పెరిగింది అట? 12% పెరిగింది అట. 12% అంటే అర్థమైంది 12/100 కదా! అంటే దీని అర్థమైంది 3/25 అన్నట్టు కదా! అంతే కదా! 4 25s ఆర్ 4 3s ఆర్. అంటే ఇక్కడ ఏమైంది? పెరిగింది. అంటే ఏంటి అర్థం? ఇంతకుముందు 25 ఉంటే ఇప్పుడు 28 అయింది. ప్రైస్ అనేది 32/25 టైమ్స్ ద ప్రీవియస్ ప్రైస్ అయింది. ఎక్స్‌పెండిచర్ అనేది 28/25 టైమ్స్ ది ప్రీవియస్ ఎక్స్‌పెండిచర్ అయింది. సో, ఇప్పుడు మనకేం తెలుసు? ఎక్స్‌పెండిచర్ అంటే ఏమని తెలుసు? ఎక్స్‌పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని తెలుసు మనకు. ఎక్స్‌పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఎక్స్‌పెండిచర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది? 32/25 ఎక్స్‌పెండిచర్ అనేది 28/25 టైమ్స్ అయింది. 28/25 టైమ్స్ అయింది. ప్రైస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది? 32/25 టైమ్స్ అయింది. 32/25 టైమ్స్ అయింది. అప్పుడు కన్జంప్షన్ ఏమైతది? కన్జంప్షన్ అనేది ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు కన్జంప్షన్ ఏమైతది? 25 క్యాన్సల్ 4 7s ఆర్ 4 8s ఆర్. అంటే కన్జంప్షన్ ఏమైంది? 7/8 టైమ్స్ అయింది అన్నట్టు. అంటే అప్పుడైతే ఎంత కన్జంప్షన్ ఉందో దానికి 7/8 టైమ్స్ అయింది. అంతకుముందు కన్జంప్షన్ ఎంత ఉంది అని ఇచ్చిండు? 18.4 kgs అని ఇచ్చిండు. ఇప్పుడు కన్జంప్షన్ ఎంత అవుతుంది? అప్పటిదానికి 7/8 టైమ్స్ ద ప్రీవియస్ వన్ కదా! ప్రీవియస్ ఎంత ఉందని ఇచ్చిండు? 18.4 kgs ఉంది అని ఇచ్చిండు. 18.4 kgs అని ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏమవుతుంది? 8 1s ఆర్ 8 2s ఆర్ 16 2 4 8 3s ఆర్ 24. అంటే ఇక్కడ ఏమవుతుంది? 7 3s ఆర్ 21 1 2 7 2s ఆర్ 14 to 16 16.1 per 1 kg. ఇంతకుముందు 18.4 kgs కన్జ్యూమ్ చేస్తే ఇప్పుడు 16.1 kg కన్జ్యూమ్ చేస్తారు. 16.1 kg అంటే ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే,
ద ప్రైస్ ఆఫ్ ద రా మెటీరియల్ గాన్ బై 15%. ఇంతకుముందు ఉన్న రా మెటీరియల్ యొక్క కాస్ట్ కంటే ఇప్పుడు 15% పెరిగిందట. లేబర్ కాస్ట్ హాజ్ ఆల్సో ఇంక్రీజ్ ఫ్రమ్ 25% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ టు 30% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్. లేబర్ కాస్ట్ కూడా అంతకుముందు 25% ఉండే రా మెటీరియల్ యొక్క కాస్ట్లా, ఇప్పుడు 30% ఉందట. సో బై హౌ మచ్ పర్సెంటేజ్ షుడ్ దెర్ బి రిడక్షన్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ రా మెటీరియల్ టు కీప్ ద కాస్ట్ సేమ్. ఇది కూడా సేమ్ మోడల్, ఏం లేదు, ప్రైస్ పెరిగింది, కన్జంప్షన్ ఎంత తగ్గాలి, ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలంటే సేమ్ మోడల్స్ అన్ని. సింపుల్గా మనకి ఏంటిది, ఇది ఎక్స్పెండిచర్ ఈక్వాలిటీ ఏంటిది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ కదా, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. క్వశ్చన్లు ఏమి ఇచ్చిందంటే ఈ ప్రైస్ అనేది పెరిగిందట, అయితే కన్జంప్షన్ ఎంత తగ్గాలని అడుగుతుంది. ఫస్ట్ ప్రైస్ ఎంత పెరిగిందో చూద్దాం, దాని తర్వాత దాన్ని నల్లిఫై చేస్తే ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉంటుంది. అప్పుడు నల్లిఫై అయితే మనకి కన్జంప్షన్ ఎంత ఉందో, ఆ ఎఫెక్ట్ నల్లిఫై అయితే కన్జంప్షన్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, చూడండి ఇది ఓల్డ్గా ఉన్నప్పుడు రా మెటీరియల్ కాస్ట్, ఇది రా మెటీరియల్ కాస్ట్, ఇది లేబర్ కాస్ట్. ఇక్కడ ఏమన్నాడు, ద ప్రైస్ ఆఫ్ ద రా మెటీరియల్ హాస్ గాన్ బై 15% అన్నాడు. అంటే ఓల్డ్గా ఇది న్యూ. రా మెటీరియల్ కాస్ట్ అంతకుముందు 100 రూపీస్ ఉంటే 15% పెరిగింది అన్నాడు కాబట్టి 115 అయింది. అలాగే ఏమన్నాడు, లేబర్ కాస్ట్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్ ఫ్రమ్ 25% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ టు 30% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్. ఇంతకుముందు లేబర్ కాస్ట్ ఎంత ఉండే అట అంటే ఇందులో 25% ఉండే అట. 25% అంటే ఎంత, 100లో 25. ఇప్పుడు ఎంత ఉందన్నాడు, 30% ఉందన్నాడు. ఈ 115లో 30% అంటే ఎంత, 30/100. 0 0 అంటే ఇది ఏమవుతుంది, 11.5 ఇంటూ 3 అవుతుంది. 3 5లో 15, పైన 1, 3 1 3 1 4, 3 1 3 అంటే ఏంటి 34.5. అంటే దీని అర్థమైంది, ఇంతకుముందు ప్రైస్ ఎంత ఉండే, 125 రూపాయలు ఉండే, ఇప్పుడు ప్రైస్ ఎంత అయింది, 149.5 అయింది. అంటే ఇప్పుడు ప్రైస్ ఏమైంది, ఇప్పుడు ప్రైస్ ఏమైంది చూడండి, ఇక్కడ ప్రైస్ ఏమైంది, ఇప్పుడు 149, ఓల్డ్ ఎంత ఉంటే 125 అండి, ఇప్పుడు ఎంత అయింది, 149.5 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు ప్రైస్ అనేది, 149.5/125 అయింది ప్రైస్ అనేది, ఇంత ఇంక్రీజ్ అయింది. ఓల్డ్గా 125 అంటే ఇప్పుడు 149.5 అయింది, అంటే ఇంత పర్సెంటేజ్ పెరిగింది. మన కన్జంప్షన్ ఎంత డిక్రీజ్ చేయాలి, ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి. ఇంతకుముందు ఎంత ఉందో ఇక్కడ ఎక్స్పెండిచర్ అంతే సేమ్ ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ఎఫెక్ట్ ఎంతైతే పెరిగిందో ఈ ఎఫెక్ట్ మనం నల్లిఫై చేయాలి. నల్లిఫై చేయాలంటే ఏం లేదు, దీన్ని సింపుల్ క్యాన్సిల్ చేయాలి. ఎట్లా క్యాన్సిల్ చేస్తాం, ఇంటూ 125/149.5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు ఎఫెక్ట్ అంతా క్యాన్సిల్ అయిపోద్ది కదా. అంటే కన్జంప్షన్ అనేది ఇంతకుముందు 149.5 ఉంటే ఇప్పుడు 125 కావాలన్నట్టు. అంటే ఇప్పుడు కన్జంప్షన్ అనేది ఎంత డిక్రీజ్ అయింది, ఇంతకుముందు 149.5 ఉండేది, ఇప్పుడు 125 అయింది. అంటే ఎంత తగ్గింది, 24.5 తగ్గింది. అంటే 24.5/149.5% తగ్గింది అని అర్థం. ఇది చూడండి, 6 తోటి మల్టిప్లై అయ్యండి, 24 × 6 ఎంత, 6 20 120 144, అంటే అప్రాక్సిమేట్లీ 1/6 టైమ్స్ ఉన్నది కదా, అప్రాక్సిమేట్లీ 1/6 టైమ్స్ ఉంది. అంటే 1/6% అంటే ఎంత, 16.67 సంథింగ్ కదా, అది అప్రాక్సిమేట్లీ. అంటే ఎంత దగ్గర ఏముంది, 17. సో 17% అనేది ఆన్సర్ అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఏ రిడక్షన్ ఇన్ ద 15% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద వీట్ ఎనేబుల్స్ హౌస్ వైఫ్ టు బై 6 kg మోర్ ఫర్ 2720 రూపీస్. ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ ద వీట్ పర్ కేజీ. సింపుల్, మనకు ఒకటి ఏం తెలుసు, సింపుల్గా మనకు తెలిసింది ఏంటి, సింపుల్గా ఎక్స్పెండిచర్ తెలుసుగా మనకు, ఎంత, ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని మనకు తెలుసు. ఇక్కడ ఏమన్నాడు, ప్రైస్ 15% తగ్గింది అన్నాడు. 15% అంటే ఎంత, ఫస్ట్ 3/20 కదా, 3/20. 15% డిక్రీజ్ అయిందంటే అప్పుడు ఏమైంది, 20 డిక్రీజ్ అయింది కాబట్టి డిక్రీజ్ అయింది కదా, అంటే ఏంటి 20 - 3 ఎంత, 17/20. సో ప్రైస్ అనేది ఇప్పుడు 17/20 టైమ్స్ ద ప్రీవియస్ ప్రైస్ అయింది. సో అప్పుడు కన్జంప్షన్ ఏం కావాలి, ఇక్కడ అప్పుడు 2720కే కొన్నాడు, ఇప్పుడు కూడా 2720కే సరుకులు కొంటుండు, కాకపోతే అప్పుడు వచ్చేదానికన్నా ఇప్పుడు 6 kg ఎక్కువ వస్తుంది అంతే. ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉంది. సేమ్ ఉండాలంటే ఏం చేయాలి, కన్జంప్షన్ అనేది మనం ఏం కావాలి, ప్రైస్ అనేది తగ్గినప్పుడు కన్జంప్షన్ అనేది పెరగాలి. ఎంత పెరుగుతుంది ఇక్కడ, ఈ ఎఫెక్ట్ అనేది నల్లిఫై కావాలంటే ఏం చేస్తాం, మనం సింపుల్గా దీన్ని ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాం కదా. అంటే దాని అర్థం ఏంటంటే 20/17 టైమ్స్ కన్జంప్షన్ పెరిగింది. అంటే ఇంతకుముందు 17 యూనిట్స్ కన్జంప్షన్ చేస్తే ఇప్పుడు 20 యూనిట్స్ కన్జంప్షన్ చేస్తుండే అన్నట్టు. డిఫరెన్స్ ఎంత ఉంది, 3 యూనిట్స్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తుండు. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, అప్పుడు కొనేదానికన్నా ఇప్పుడు 6 kg ఎక్కువ కొనగలుగుతుండు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది,
ఈ 3 యూనిట్స్ అనేది ఎక్కువ కొనగలుగుతుండు కదా. 3 యూనిట్స్ వాల్యూ ఎంత అని ఇచ్చిండు, 6 కేజీస్ అని ఇచ్చిండు. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది, 2 కేజెస్ అవుతుంది. ఇప్పుడు అతను ఎన్ని యూనిట్స్ కొనగలుగుతుండు, ఇప్పుడు మొత్తం 20 యూనిట్స్ కొనగలుగుతుంది కదా ఇప్పుడు ప్రైస్ తగ్గినాక. అంటే 40 కేజెస్ కొనగలుగుతుండు. ఎంతకు 40 కేజెస్ కొనగలుగుతుండు, 2720. అంటే ఒక కేజీకి ఎంత, 2720 40, 4 6 24, 4 32. అంటే ఇప్పుడు కొత్త ప్రైస్ ఎంత అంటే, ప్రైస్ రెడ్యూస్ అయినాక దాని యొక్క కొత్త ప్రైస్ ఎంత అంటే 68 per kg. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్ డిక్రీస్డ్ బై 31.11%, ద డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ డిక్రీస్డ్ బై. ఒక స్క్వేర్ యొక్క ఏరియా 31.11% డిక్రీజ్ అయిందట. అయితే డయాగోనల్ యొక్క ఏరియా ఎంత డిక్రీజ్ అయింది అని అడిగిండు. మనకి ఏం తెలుసు, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగోనల్ ఇంటూ డయాగోనల్ అని తెలుసు కదా, అంతే కదా. హాఫ్ ఇంటూ డయాగోనల్ ఇంటూ డయాగోనల్. ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఏరియా అనేది 31.11% డిక్రీజ్ అయిందట. అయితే డయాగోనల్ అనేది ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందని అడుగుతుండు. మనకు ఒకటి తెలుసు కదా, ఇక్కడ సక్సెసివ్ ఎఫెక్ట్ ఉంది కదా. ఏరియా అనేది ఒక క్వాంటిటీ ఆర్ ఒక ప్రోడక్ట్ కాదు, దీన్ని ఏమంటాం మనం, ఒక క్వాంటిటీ. అది డైరెక్ట్లీ దేని మీద డిపెండ్ అయ్యింది, ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యింది. అంటే ఇక్కడ మనం ఏం వాడచ్చు, సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడచ్చు. మనకు తెలుసు కదా, నెట్ డిక్రీజ్ వచ్చేసి ఎంత, నెట్ పర్సెంటేజ్ డిక్రీజ్ వచ్చేసి ఎంత, డిక్రీజ్ ఏ పర్సెంటేజ్ ప్లస్ బి పర్సెంటేజ్ ప్లస్ ఏబి బై 100 కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ 16% తగ్గింది, తర్వాత మళ్ళీ 16% తగ్గింది. -16 × 16 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 16 6 256, 256 by 100 అంటే 2.56. అంటే ఇది ఏమవుతుంది, -32 ప్లస్ 2.56. అంటే అది ఏమైతే సంథింగ్ -29 పాయింట్ సంథింగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంత తగ్గిందని ఇచ్చింది, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ 31.11% అన్నది కదా. సో ఆప్షన్ ఏ అనేది కాదు, ఆప్షన్ బికి వెళ్ళండి. అదేమవుతుంది, -17% ప్లస్ 2.89% అవుతుంది కదా. ఎందుకంటే 17 × 17 -7 ప్లస్ 289. 289 by 10 అంటే ఎంత, 2.89. అంటే ఇది ఏముంది, -34 ఉంది ప్లస్ 2.89. అంటే ఏమవుతుంది, ఇది 11, ఇది 31. 31.11% తగ్గింది. చూసిలా, అంటే దాని అర్థం ఏం లేదు, డయాగోనల్ అనేది 17% తగ్గింది అనుకుంటే అప్పుడు ఏరియా అనేది 31% తగ్గుతుంది అన్నట్టు. ఇది సక్సెసివ్ ఎఫెక్ట్స్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చూసినాం కదా, దానికి రివర్స్ అన్నట్టు, రివర్స్లో వెళ్ళడం. నార్మల్గా మనకి ఏమి ఇస్తారు, ఒక క్వాంటిటీ అనేది డయాగోనల్ అనేది 17% అండ్ 17% తగ్గితే ఏరియా అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అని ఇస్తారు. ఇక్కడ ఏం ఇచ్చిందంటే డైరెక్ట్ ఏరియా అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గితే డయాగోనల్ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అని ఇచ్చిండు. ఆప్షన్స్ బట్టి రివర్స్లో వేసుకున్న తర్వాత మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%, దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సర్కంఫరెన్స్. రేడియస్ అనేది 20% డిక్రీజ్ అయిందట. అప్పుడు ఏరియా అనేది సర్కంఫరెన్స్ అనేది ఎంత డిక్రీజ్ అయింది అన్నాడు. మనకు తెలుసు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఎంత, 2πr. సర్కంఫరెన్స్ అంటే ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత, 2πr. ఇక్కడ చూడండి, ఈ డైరెక్ట్ పి అనేది డైరెక్ట్ ఆర్ మీద డిపెండ్ అయ్యింది. r² మీద అయ్యలేదు, r³ మీద అయ్యలేదు, 1/r మీద లేదు, దేని మీద డైరెక్ట్ ఆర్ తోటి క్రియేట్ అయ్యింది. అప్పుడు ఆర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ అంతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది డైరెక్ట్. సో సర్కంఫరెన్స్ డైరెక్ట్ 20% ఇంక్రీజ్ అయ్యింది. 20% అనేది ఆన్సర్ అన్నట్టు. దీన్ని మనం చూసే పెట్టేయచ్చు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ద లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఒక రెక్టాంగిల్ ఉందట, ఆ రెక్టాంగిల్ లెంత్ అండ్ బెడ్త్ రేషియోలు ఉన్నాయి. లెంత్ అండ్ బెడ్త్ అనేవి 5/3 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 44%, లెంత్ అనేది 44% ఇంక్రీజ్ అయిందట. బెడ్త్ అనేది 60% ఇంక్రీజ్ అయిందట. అయితే పెరిమీటర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అని అడుగుతుంటాం. మనం నార్మల్గా పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది ఏం తెలుసు, 2 times of L+B. ఇక్కడ అవుట్కమ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది, సమ్ మీద డిపెండ్ అయ్యింది. ఎప్పుడైతే అవుట్కమ్ అనేది సమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందో అప్పుడు మనం సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడలేమని ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పిన. సో ఎవరైతే దాన్ని చూడలేదో వెళ్ళి చూడండి. సో ఇలాంటి వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, పర్సెంటేజ్ ఎంత, పెరిమీటర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే సింపుల్గా ఇక్కడ లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది, 44% ఇంక్రీజ్ అయింది. ఇంటూ లెంత్ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 parts. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్, టోటల్ పార్ట్స్ ఎంత, 5 + 3 8 parts. ప్లస్ బెడ్త్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకోవాలి, 60 ఇంటూ బెడ్త్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 3 parts. టోటల్ ఎన్ని పార్ట్స్, 8 parts. అప్పుడు పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇందా పెరిమీటర్ వస్తుంది అన్నట్టు. ఇది మనం క్యాన్సిల్ చేసినాం అనుకోండి, 4 2s are 4 11s are 4 2s are 4 15s are
అప్పుడు ఇది ఏమవుతుంది 55/2 ప్లస్ 45/2 అంటే అది ఏమవుతుంది 100/2. 100/2 అంటే ఎంత 50%. సో 50% అనేది పెరిమీటర్ ఇంక్రీజ్ అయింది అని అర్థం అన్నట్టు. దీన్ని మనం ఇంకొక వేలో కూడా చేయొచ్చు. అదేంటంటే బాక్స్ మెథడ్. మీకు చెప్పిన అది ఎలా చేయాలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. ఇది లెంత్ అనుకోండి, ఇది బ్రెడ్త్ అనుకోండి. లెట్స్ సే దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్. లెంత్ అనేది 44% ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ అనేది 60% ఇంక్రీజ్ అయింది. చూడండి ఈ డైరెక్షన్లో మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. 44 నుంచి 60 వరకు పోతుంది. సో ఈ డైరెక్షన్లో మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఏ రేషియోలు ఉన్నాయని ఇచ్చిండు, 5:3 రేషియోలు ఉన్నాయన్నాడు. అంటే లెంత్ అనేది 5 ఉంటే బ్రెడ్త్ అనేది 3 ఉంటుంది అని ఇచ్చిండు. సో అప్పుడు పెరిమీటర్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది అంటే, జనరల్లీ లెంత్ అనేది 44 ఇంక్రీజ్ అయ్యి బ్రెడ్త్ అనేది 60% ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ అనేది ఈ రెండింటి మధ్యలో ఎంతో కొంత ఉంటుంది అన్నట్టు. ఈ రెండింటి మధ్యలో వేరీ అయితే తప్పించి ఈ రెండింటిని దాటిపోదు అన్నట్టు. అంటే 44 కన్నా తక్కువ ఉండదు, 60 కన్నా ఎక్కువ ఉండదు, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో దాన్ని మనం సమ్వేర్ ఇక్కడ ఉంది అనుకుందాం, పెరిమీటర్ ఈ సమ్వేర్ ఇక్కడ ఉంది అనుకున్నాం, ఇంక్రీజ్ ఇన్ ద పెరిమీటర్. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ మీరు రాసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ మీరు రాసుకోండి. 3 5 + 3 అంటే ఎంత 8. ఈ 8 పార్ట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత 44%, 60% అంటే ఎంత 16% రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 1% దేన్ని చేస్తుంది, 1 పార్ట్ దేన్ని చేస్తుంది 2% రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ దేన్ని చేస్తుంది అప్పుడు 6% చేస్తుంది. అంటే ఇక్కడ 44 + 3 పార్ట్స్ అంటే ఎంత 6%. ఎందుకంటే ఈ డైరెక్షన్లో పోతే పాజిటివ్ ఇవ్వాలని చెప్పినా కదా. సో 44 + 6% అంటే ఎంత 50%. సో 50% అనేది పెరిమీటర్ ఇంక్రీజ్ అన్నట్టు ఈ వేరే చేస్తే, మన బాక్స్ వేలో చేస్తే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఏ స్పెండ్ 65% ఆఫ్ హిజ్ ఇన్కమ్, హిజ్ ఇన్కమ్ ఈజ్ increased by 20.1% and his expenditure is increased by 25% is savings. ఏ అనే వ్యక్తి ఉన్నాడట, అతను తనకు వచ్చినటువంటి ఇన్కమ్లో 65% స్పెండ్ చేస్తాడు. అతని ఇన్కమ్ అనేది 20.1% ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యిద్ది అన్నాడు. చూడండి దీన్ని మనం బాక్స్ మెథడ్ వాడి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఏ స్పెండ్స్ ఎక్స్పెండిచర్ ఎంత అని ఇచ్చిండు 65% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అన్నాడు. 65% అంటే ఎంత 65/100 అన్నట్టు కదా. 65/100 అంటే ఏమని రాసుకోవచ్చు మనం, 513 సార్ 520 సార్. అంటే దాని అర్థం ఏంటంటే అతని ఇన్కమ్ 20 అయితే అందులో 13 ఎక్స్పెండిచర్ పోతుంది అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఏమిచ్చింది, ఏ స్పెండ్ 65% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అన్నాడు కదా. 65% అంటే ఎంత 13/20 ఆఫ్ ది ఇన్కమ్. అంటే 20 ఇన్కమ్ ఉంటే 13 ఎక్స్పెండిచర్కి పోతుంది. అంటే అప్పుడు అతని సేవింగ్స్ ఎంత ఉంటాయి 7 ఉంటాయి కదా. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఎంత 20, ఎక్స్పెండిచర్ ఎంత 13. అప్పుడు సేవింగ్స్ ఏం కావాలి 7. అప్పుడు ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 13/7 రేషియోలో ఉన్నాయి. సో ఇక్కడ బాక్స్ మెథడ్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే, చూడండి ఇది సేవింగ్స్ అనుకోండి, సేవింగ్స్, ఇది మన ఎక్స్పెండిచర్ అనుకోండి. ఎందుకంటే సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ కలిపితే ఇన్కమ్ వస్తుంది కదా. సో ఇన్కమ్ అనేది ఇక్కడ సేవింగ్స్ అనేది ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 25%. ఎక్స్పెండిచర్ అనేది 25% పెరిగింది అని చెప్పిండు. ఇది ఎక్స్పెండిచర్ అనేది 25% పెరిగింది అని చెప్పిండు. ఇన్కమ్ అది సేవింగ్స్ అనేది ఎంత పెరిగిందో చెప్పలే, కానీ ఇన్కమ్ అనేది ఎంత పెరిగిందని చెప్పిండు 20.1% పెరిగింది అని చెప్పిండు. ఇన్కమ్ అనేది 20.1% పెరిగింది అని చెప్పిండు. మీకు ఒకటి తెలుసు కదా, ఇక్కడ I = E + S అంటే ఐ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అనేది ఈ ఇంక్రీజ్కి ఎస్ ఇంక్రీజ్కి బిట్వీన్ ఉంటుంది కదా. సో అందుకే ఇక్కడ రాసిన ఐ అనేది ఇన్కమ్ అనేది. సో ఇక్కడ ఎంత మనకు తెలియదు, కానీ ఒకటి ఏం తెలుసు, ఇది 13 అని తెలుసు, ఇది 7 అని తెలుసు. అండ్ ఈ డైరెక్షన్లో ఏమవుతుందని తెలుసు, ఈ డైరెక్షన్లో పెరుక్కుంటూ పోతుంది. చూడండి 20.1 ఉంది, 25 అయింది. అంటే ఈ డైరెక్షన్లో పెరుక్కుంటూ పోతుంది. ఇక్కడ చూడండి ఇది 7 అని రాసుకోవాలి, ఇదేమని రాసుకోవాలన్నా 13 అని రాసుకోవాలన్నా. సో 13 + 7 అంటే ఎంత 20. ఈ 20 ఎంత రిప్రజెంట్ చేస్తుంది మనకు తెలియదు. కాకపోతే మనకి ఏం తెలుసు, ఈ 7 ఎంత రిప్రజెంట్ చేస్తుందో మనకు తెలుసు కదా. ఈ 7 పార్ట్స్ 7 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాయి 20.1 నుంచి 25% వరకు 7 పార్ట్స్ ఉన్నాయి అన్నట్టు. 7 యూనిట్స్ ఉందన్నట్టు. అంటే 7 యూనిట్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4.9% రిప్రజెంట్ చేస్తుంది. అంటే 1 యూనిట్ ఎంత అని చెప్తుంది 0.7% అని చెప్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది 13 యూనిట్స్ ఉంది. 13 అనేది ఎంత రిప్రజెంట్ చేస్తుంది 9.1% రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇటు నుంచి ఇటు పోతున్నాం కదా. ఇప్పుడు 20 ఇక్కడ 20.1 ఉంది, ఇక్కడ ఎంత కావాలంటే ఎట్లా చేస్తాం, ఇటు పోతే ప్లస్ చేస్తున్నాం, ఇటు అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 20.1% ఉంది. మధ్యలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 13 యూనిట్స్ ఉన్నాయి.
13 యూనిట్స్ అంటే ఎంత 9.1%. సో 20.1% మైనస్ 9.1% అంటే ఎంత 11%. సో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ బై 11% అన్నట్టు అర్థం. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఇన్ ఏ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారట. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 13/7. 30% ఆఫ్ ద బాయ్స్ 30% ఆఫ్ ద బాయ్స్ పార్టిసిపేట్ చేసిల్లట. గర్ల్స్ ఎందరు పార్టిసిపేట్ చేసిళ్ళు 20% చేసిల్లట. అయితే ఫైండ్ ద టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఒలింపియాడ్. సింపుల్ సేమ్ ప్రాబ్లం. టోటల్ పర్సెంటేజ్ పార్టిసిపేటెడ్ అంటే ఏంటి సింపుల్గా బాయ్స్ ఎంత పర్సెంటేజ్ పార్టిసిపేట్ చేసిళ్ళు 30%. ఎన్ని యూనిట్స్ వాళ్ళు 13 ఎంతకు 20కి. గర్ల్స్ ఎంత పర్సెంటేజ్ పార్టిసిపేట్ చేసిళ్ళు 20 ఎన్ని యూనిట్స్ వాళ్ళు 7 టోటల్ ఎంతకు 20కి. సో 0 0 క్యాన్సల్ 2 1 జా 2 1.5 జార్ 20 20 క్యాన్సల్ 13 5 65 5 6 13 19.5 ప్లస్ 7 అంటే ఏంది 26.5%. 26.5% అనేది పార్టిసిపేట్ చేసిళ్ళు అన్నట్టు. దీన్నే మనం బాక్స్ మెథడ్లో చేసుకోవచ్చు. ఎట్లా అంటే గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ ఎంత 7 బాయ్స్ ఎంత 13 ఈ మధ్యలో ఎంతదో మనం కనుక్కోవాలి. గర్ల్స్ అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగిళ్ళు 20%, బాయ్స్ అనేది 30%. ఇటు సైడ్ ఏమవుతుంది ఈ డైరెక్షన్లో పోతుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 13 ఉంది కాబట్టి 13 అవుతుంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది 7 అవుతుంది. 13 + 17 ఎంత 20. ఈ 20 పార్ట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాయి 10% డిఫరెన్స్ అని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే 1 యూనిట్ ఎంత అని చెప్తుంది 1/2% అని చెప్తుంది. ఇక్కడ నుంచి వీడికి ఎంత ఉంది 13 యూనిట్స్ ఉంది. 13 యూనిట్స్ అప్పుడు ఎంత రిప్రజెంట్ చేస్తే 6.5 అని చెప్తాయి కదా హాఫ్ అంటల్లా. అంటే 20 + 6.5 అప్పుడు ఏమైంది 26.5% అవుతుంది. మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాలి చూసారా, ఈ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ అని. కావాలంటే మీరు దీన్ని సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములాని వాడి చేసుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి క్లాస్ రూమ్ షీట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో క్విజెస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. అలాగే ఈ ప్రజెంట్ ప్లేలిస్ట్ ఉంది కదా మన తెలంగాణ పోలీస్ ప్రయాణం సిరీస్ కంప్లీట్ అర్థమెటిక్ కోర్స్ అన్నింటినీ నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టాను. ఆ ప్లేలిస్ట్ మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. దాని పేరు TSSI అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది. సో ఇంతవరకు మీరు ఏమేమి వీడియోస్ చూడలేదో అన్ని వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ ఆల్.